మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథములు తీసుకొని మీ కుటుంబాలతోటి నేను చెప్పాను, అందరూ కూడా మీరు ఒక్కళ్ళే కూర్చోవద్దు. సహోదరులైన వాళ్ళు, సహోదరులను, మీ భార్యను కూడా లేపి పెద్దగా సౌండ్ పెట్టి లైవ్లో వింటే లైవ్, లేదంటే కాన్ఫరెన్స్ కాల్లో ఉంటే కాన్ఫరెన్స్లో చక్కగా మీ భార్య పిల్లలను కూడా కూర్చోబెట్టి వాక్యం వినండి, వారికి వినిపించండి. అది మీకు ఆశీర్వాదం, మీకు మీ కుటుంబాలకు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడింది. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమని. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తీసుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడలా వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఆమేన్. ఈ దినము కొరకు మనం ధ్యానించుకుంటున్న అంశము పేరు ఎదురు చూచుట. చిన్న ప్రార్థన చేసుకొని మనం కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. అందరూ కూడా తలలోంచి కళ్ళు మూసుకోండి. కృపగల తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఉదయకాలంలో మా కుటుంబాలతో కలిసి దేవా మిమ్మల్ని ఈ రీతిగా స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించి మీ మాటలు వినుటకు ఇచ్చిన అవకాశమును బట్టి ఎంతగానో మిమ్మల్ని స్తుతిస్తున్నాము దేవా. ఈ కుటుంబ బలిపీఠంలో మా కుటుంబంతో సహా ఇంకా కొన్ని కుటుంబాలు మీ సన్నిధిలో కూర్చొని ఉండగా ఈ దినమునకు మాకు సిద్ధపరిచిన జీవాహారము మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకొని ఎదురు చూచుట అనే అంశంలో కొన్ని విషయాలు మా ప్రవక్త మా కొరకు బోధించి ఉండగా వాటిని మేము ధ్యానించి మేము కూడా అపవాదిని ఎలా జయించాలో మేము తెలుసుకొని ఈ లోక యాత్రలో అపవాదిని జయించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తును ఘనమైన మీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాలంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎవరో కాదు కానీ వాక్యమై ఉన్నాడు. ఆమేన్. వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారి మీదకి వాక్యముతోటి వచ్చి సాతానుడు ఓడించాలని చూశాడు. అయితే గుర్తుంచుకోండి, సాతానుడు యేసుక్రీస్తు వారి మీదకే కాదు నీ మీదకి కూడా దాడి చేస్తాడు. ఆమేన్. అయితే వాడు నీ మీదకి వచ్చి ఎంత శోధించినా నువ్వు చేయవలసింది ఒకటి, ఏ స్థలంలోనైనా ఏ విషయంలోనైనా దేవుని వాక్యమే సాతానుని ఓడిస్తుంది. హల్లెలూయా. వానితో ముఖాముఖిగా మునివేళ్ల మీద నిలబడి
అది వ్రాయబడి ఉన్నది అని చెప్పుము. దేవుడు దాన్ని చెప్పాడు. ఆమేన్. అంతే. దేవుడు బైబిల్లో రాసి పెడితే అది దేవుడు చెప్పింది కనుక దాన్ని ఉపయోగించి నువ్వేం చేయాలి? సాతాన్ని చెప్పండి ఓడించాలి. అయితే మొదట నువ్వు దాన్ని దేవుడు చెప్పి ఉన్నాడని నమ్మాలి. అది దేవుని వాక్యం. దేవుని వాక్యం ఎంత గొప్పదంటే భూమి ఆకాశములు గతించినా నా మాటలు గతింపు అన్నాడు. అంటే అవి నిత్యమైన వాక్యం, ఎన్నడూ తప్పిపోని వాక్యం. వింటున్నారు అందరూ? అయితే ఈరోజు ఎలాంటి స్థితిలోనికి మనం రావాలంటే, ఈరోజు నువ్వు చూస్తున్న ప్రతిదీ కూడా వాక్యమే. ఆకాశము, భూమి, సమస్త జీవరాశులు ఎలా సృజించబడి? వాక్యము ద్వారానే. నువ్వు కూర్చున్న కుర్చీ వాక్యమే. నువ్వు కూర్చున్న నేల, ఈ ప్రపంచాన్ని ఎలా సృష్టించాడో ఆ సంగతి నీకు తెలియకపోతే గుర్తుపెట్టుకోండి, నువ్వు సాతాన్ని జయించలేవు. దీన్ని సృష్టించడానికి దేవుడు ఎక్కడ తీసుకున్నాడు పదార్థాలు? కేవలం ఆయన మాటే. అవునా కదా? ఆయన కలుగును గాక అన్నాడు. ఆయన మాట కార్యరూపము దాల్చి ప్రపంచమును తయారు చేసింది. కలుగును గాక. ఆయన తన సొంత వాక్యాన్ని విశ్వసించాడు. ఆయన సొంత వాక్యం ఈ ప్రపంచాన్ని సృష్టించింది. కనబడని వాటి నుండి, అదృశ్యమైన వాటి నుండి ఆయన ఈ లోకాన్ని సృష్టించాడు. అయితే ఇప్పుడు నీవు నిలుచున్న ఈ భూమిని ఆయన సృష్టించాడు. నువ్వు కూర్చున్న కుర్చీని ఆయన చేశాడు. ఆయన తన పలుకుబడిన వాక్యము ద్వారా ఈ భూమిలోని వనరులన్నింటినీ సృష్టించాడు. అయితే మనం ఆలోచించినట్లయితే మనం ఎంత అల్పులం. దేవుని యొక్క వాక్యమును అవిశ్వసించడానికి ఎంత అల్పమైన కార్యం. మనము ఈ చుట్టూ చూస్తున్న ప్రతిదీ ఆయన పలుకుబడిన మాట ద్వారానే ఉనికిలోకి వచ్చింది. నీవు కూడా పలుకుట ద్వారానే ఉనికిలోకి వచ్చావు. మనం దాని గురించి ఆలోచించినప్పుడు మనలో ఉన్న సందేహాలన్నీ వెళ్ళిపోవాలి. అయితే ఈరోజు మనం చదువుకున్న లేఖనంలో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూడండి, ఆయన ఈ సృష్టిని చేశాడు. ఆయన వాక్యముగా వచ్చాడు. సాతానుడు ఏం చేశాడు? ఆయన్ని శోధించడానికి వచ్చి 3 విధాలుగా శోధించాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలుగా మార్చుకొని తిను అన్నాడు. ఆయన చెయ్యగలడు. కానీ వెంటనే ఏమన్నాడు ఆయన? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అంటే వాక్యాన్ని ఉపయోగించి సాతానుని జయించాడు. తర్వాత రెండోసారి ఏమన్నాడు? దేవాలయ శిఖరం మీదకి తీసుకొని వెళ్ళాడు. నీవు దేవుని కుమారుడు అయితే కిందకు దూకు, అని నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడని చెప్పాడు. ఓ యేసు ప్రభు ఇలాగూ రాయబడి ఉన్నది అన్నాడు. తండ్రి వాక్యమును మరలా ఎత్తి చూపించాడు. మరలా ఇప్పుడు 3వసారి ఆయనను పర్వతం పైకి తీసుకుని వెళ్ళి ఈ లోక రాజ్యములు అన్నిటినీ ఆయనకి చూపించాడు. అతను చెప్పాడు, అవన్నీ నావి, వాటితో నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను చేస్తాను. చూడండి, ఈరోజు ప్రపంచంలో యుద్ధాలు, పోరాటాలు ఎందుకు కలుగుతున్నాయో మీరు గ్రహించారా? చెప్పండి. ఇప్పుడు ఈ లోకమును పరిపాలించేది ఎవరు? సాతానుడే. అవునా కాదు? ఇది నాకు అప్పగించబడింది అన్నాడు. నువ్వు నాకు సాగిలపడి నమస్కారం చేస్తే వెంటనే ఏమన్నాడు యేసు ప్రభు? చెప్పండి. ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెనని వ్రాయబడి ఉన్నది. వాడికంట నమస్కారం చేస్తే ఈ లోక రాజ్యాలన్నీ ఇస్తాడంట. కానీ ఈ లోక రాజ్యాలన్నీ అంతకుముందు సాతానుని మోసం చేయకముందు, లేక నిజమైన ఏదేను తోటలో ఉన్నటువంటి
ఆ సృష్టి అంతా కూడా ఎవరిది? దేవునిది. గ్లోరీ. వాడు మోసం చేసి ప్రజలను పాపంలో పడవేసి సాతాను ఏదైనాగా మార్చి ఇది ఇస్తాడంట యేసయ్య. ఆమేన్. కానీ 1000 ఏళ్ల పరిపాలనలో ఈ సమస్త సృష్టి ఆయన సొంతం చేసుకుంటాడని ఆయనకి ముందే తెలుసు. అందుకే చూడండి, మీరు కూడా సాతాను మీ మీదకి వచ్చినప్పుడు వాడు ఏ విధంగా వస్తాడు మన మీదకి తెలుసా? మీ మీదకి వచ్చినప్పుడు దేవుని వాక్యం నుంచి తప్పిపోయేటట్టు చేస్తాడు. ఆమేన్. దేవుని సన్నిధికి రానివ్వడు. ఏదో ఒక పని పెడతాడు, ఏదో ఒక శోధన తీసుకొస్తాడు, ఏదో ఒక సమస్య తీసుకొస్తాడు. ఈ పూట వద్దులే, ఇంకోసారి పోదాం. మనం చెప్పుకునే కొత్త సంవత్సరం ప్రతి కూటంలో మనం పాల్గొనాలని. ఆమేన్. కానీ ఎంతో మంది రాకుండా ఆగిపోతున్నారంటే మిమ్మల్ని సాతానుడు నడిపిస్తున్నాడు. ఆమేన్. సాతానుడు శోధిస్తున్నాడు. ప్రార్థన సమయాన్ని ప్రార్థనకి ఇవ్వాలి. గ్లోరీ. బుధవారాలు ఉన్నాయంటే సత్తెనపల్లిలో బుధవారం పెట్టుకున్నాం, తంగడిమల్లిలో గురువారం పెట్టుకుంటున్నాం, ఆదివారం ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేస్తాం, ఆన్లైన్ ప్రార్థనలు. తప్పకుండా ఈ కొత్త సంవత్సరంలో అందరూ కూడా పాల్గొనాలి. ఆమేన్. సాతాను చేత ఓడించబడతావా, నువ్వు గెలుస్తావా, నీ ఇష్టం. యేసయ్య మనకి ఏ విధంగా సాతాను ఓడించాలి ఉదయకాలం నేర్పిస్తా ఉన్నాడు. yes. ఆయన వాక్యాన్ని తీసుకున్నాడు, సాతాన్ని ఓడించాడు. ఆమేన్. నీకు ఈ కాలపు ప్రవక్త వర్తమానము నీకున్నది, దాన్ని ఉపయోగించి శత్రువైన సాతాను నీ మీదకు వచ్చి నిన్ను దేవుని నుండి దూరం చేసి వాడి ఉచ్చులో, వాడి వలలో, వాడి మోసంలో పడేయటానికి ప్రయత్నించినప్పుడు ఆమేన్. నువ్వు వెంటనే వాక్యాన్ని ఉపయోగించు. గ్లోరీ. ఎదిగో నా దేవుని దగ్గరికి నేను వెళ్ళాలి, నా దేవుని ఆరాధించాలి, నా దేవుని స్తుతించాలి, నా దేవుని వాక్యాన్ని నేను వెంబడించాలి. ఆమేన్. నువ్వు నిజంగా దేవుని కుమారుడు కుమార్తె అయితే ఖచ్చితంగా అలాగూ చేస్తావు. మరి ఈ రోజు నుంచి తీర్మానం చేసుకుందామా, సరిదిద్దుకుందామా? యేసయ్య మీదకి వచ్చిన శోధనే నీ మీద కూడా వస్తుంది. ఆమేన్. ఆయనకి 3 శోధనలు వచ్చినాయి. ఏమేంటి? శరీరం మీద అంటే ఆహారం, నేత్రాశ, జీవపు డంబం. ఈ 3 మన మీదకి వస్తాయి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. యోహాను మొదటి పత్రికలో చెప్పాడు. కనుక వాటిని మనం జయించాలంటే వాక్యమును ఉపయోగించుదాము. ఆమేన్. వాక్యమును వింటున్నారు, బ్రహ్మాండంగా ఉందంటున్నారు. అబ్బా ఏం చెప్పాడు ఆ పాస్టర్ గారు, ఏం చెప్పాడు ఈ పాస్టర్ గారు, కానీ అది నీ జీవితంలో నెరవేరుతుందా? నువ్వు అనుసరిస్తున్నావా? నువ్వు సాతాన్ని జయించగలుగుతున్నావా? ఎందుకంటే నూతన సంవత్సరాలు మీకు చెప్పాను నేను, కుటుంబ బలిపీఠం మీరు పెట్టుకోవాలి మీ సొంతగా. మా కుటుంబంలో మేము పెట్టుకుంటున్నాం. ఆమేన్. ఇక మాకు ఫోన్ చేయటం కాదు, మీరే భార్యాభర్త పిల్లలు, భార్యాభర్తలు ఇద్దరు చక్కగా లేచి ఉదయాన్నే ప్రార్థనలో కూర్చొని చక్కగా పాట పాడి వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని ఆ రోజంతా కూడా దేవుని కొరకు జీవించండి. సాతానుడు మీ మీదకి వచ్చిన వాడిని జయించగలుగుతారు. ఆమేన్. వాక్యము లేకపోతే, వాక్యం మీ హృదయంలో ఉండకపోతే సాతానుని జయించలేదు. కనుక దయచేసి ఉదయకాలంలో హృదయపూర్వకముగా నేను చెప్పే మాటను నమ్మి సాతానుని ఓడించడానికి మీ హృదయంలో వాక్యాన్ని ఉంచుకొని, ఏ స్థలంలో ఎప్పుడైనా సరే సాతానుని ఓడించగలిగినది వాక్యమై ఉన్నదని గ్రహించి ఆమేన్. వాక్యం మన హృదయంలో దాచుకుందామా? ఆమేన్. దైవజనుడు చెప్పిన మాటకు లోబడదామా? దైవజనుడు చెప్పిన మాట విన్నప్పుడు నువ్వు దేవుని మాట విన్నట్టు. గ్లోరీ. దైవజనుడు దేవుని సన్నిధికి రమ్మన్నప్పుడు, దేవుని ఆరాధించడానికి రమ్మన్నప్పుడు తప్పకుండా రావాలి. అంతేకాదు ఎన్ని పనులున్నా ప్రక్కన పెట్టేసేసి ఆమేన్. దేవునికి మొదటి స్థానం మనం ఇవ్వాలి. yes. అప్పుడే మనం వాక్యాన్ని మన హృదయంలో దాచుకున్నట్టు. దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా మనం సాతాన్ని ఓడించలేం.